మొదటి 3 నెలలు గర్భంతో ఉన్నప్పుడు మామిడి పండు తీసుకుంటే అబార్షన్ అవుతుందా? సో ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉండే అందరి ఆడవాళ్ళకి ఉండే కామన్ డౌట్ వచ్చేసి మామిడి పండు కన్జ్యూమ్ చేయడం వల్ల అబార్షన్ రేట్స్ అనేవి ఏమన్నా పెరుగుతాయా అని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో దీనికి మనకి ఏంటి అంటే మ్యాంగో ఏదైతే మనము మామిడి పండు అని అంటామో ఇది మనకి హైలీ న్యూట్రిషియస్ ఫ్రూట్ అండి. సో ఇందులో ఏంటి అంటే మనకి హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మంచి క్వాంటిటీలో ఉండడం వల్ల ఈ మ్యాంగో ఫ్రూట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కన్స్యూమ్ చేస్తే. బట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మోడరేషన్ ఇస్ ద కీ. అంటే ఎంత లిమిటెడ్ క్వాంటిటీలో కనుక మనం తీసుకుని ఉంటే దానివల్ల మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో ఉన్నప్పుడు డైలీ 1 ఫ్రూట్ అట్లా మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి దానివల్ల పెద్దగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ ఇది ఎవరు అంటే ఎస్పెషల్లీ అన్ని కండిషన్స్ నార్మల్గా ఉన్న ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కనుక డైలీ 1 ఫ్రూట్ వరకు లిమిట్ చేస్తే ఆ ఇంటేక్ మనకి పెద్దగా ప్రాబ్లం ఏమీ క్రియేట్ అవ్వదు. బట్ ఎవరైనా పేషెంట్స్కి షుగర్స్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ లేదు అంటే ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండే పేషెంట్స్ కానీ ఈ మ్యాంగోస్ ఇంటేక్ ఒకటి మరి ఇంకా కొంచెం తగ్గిస్తే మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగకపోవడం వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాస్ కానీ ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో బ్లోటింగ్, అసిడిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వాళ్ళు కూడా కొంచెం ఈ మ్యాంగో ఇంటేక్ అనేది కొంచెం లిమిట్ చేస్తే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లమాటిక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యలో ఈ మ్యాంగో ఫ్రూట్స్ని పర్చేస్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఆర్టిఫిషియల్ రైపనర్స్ అంటే కాయలని వాళ్ళు కార్బైడ్స్ కానీ వేరే ఏదైనా కెమికల్స్ యూజ్ చేసి రైపెన్ చేయడం జరుగుతుంది. సో అటువంటి మ్యాంగోస్ని కాకుండా కొంచెం మనం ఆర్గానిక్ వేలో ఎవరైతే పండిస్తారో అటువంటి మ్యాంగోస్ని ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కనుక తీసుకుంటే వారికి ఈ కెమికల్స్ వల్ల అయ్యే టాక్సిసిటీ ఏదైతే ఉంటుందో అది వారికి రీచ్ అవ్వకుండా పుట్టబోయే బేబీస్కి కూడా ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా న్యూట్రిషియస్ వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. గర్భంతో ఉన్నప్పుడు బ్లీడింగ్ అయితే ప్రమాదమా? సో యూజువల్లీ ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి నార్మల్గా ఎప్పుడైనా బ్లీడింగ్ కనుక జరిగితే వారు చాలా టెన్షన్ పడడం జరుగుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీలో నార్మల్గా ఈ బ్లీడింగ్ అనేది అయినప్పుడు సో ఫస్ట్ మనము ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అందులో ఏంటి అంటే స్పాటింగ్ అంటే జస్ట్ మినిమల్ క్వాంటిటీస్లో మనకి బ్లీడింగ్ అనేది కనిపించడం అట్లా జరిగినప్పుడు అది యూజువల్లీ లెస్ సివియర్ కండిషన్స్ అంటే జస్ట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాము. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి అంటే గ్రోయింగ్ బేబీ ఏదైతే ఉంటుందో ఆ బేబీ యుట్రస్ తోటి అటాచ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అటాచ్ అయ్యి పెరిగే ప్రాసెస్లో మనకి కొన్నిసార్లు మనకి బ్లీడింగ్ అనేది జరగచ్చు. అది వెరీ లో అమౌంట్లో జరుగుతుంది. సో ఇటువంటి దాన్ని మనము ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాము. సో కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఈ స్పాటింగ్ అనేది మనకి కొన్నిసార్లు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వల్ల జరగచ్చు. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి వెజైనాలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా లేదు సర్విక్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అప్పుడప్పుడు మనకి జస్ట్ స్పాటింగ్ లాగా కనిపించవచ్చు. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు అలా బ్లీడింగ్ లాంటిది ఎప్పుడైనా అయినప్పుడు ఖచ్చితంగా మీరు రొటీన్గా చూపించుకునే గైనకాలజిస్ట్ ఎవరైతే ఉంటారో వారిని కన్సల్ట్ చేస్తే వారు ఒకసారి లోకల్ ఎగ్జామినేషన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇటువంటి కండిషన్స్లో యూజువల్లీ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కానీ లేదు అంటే మనకి ఇన్ఫెక్షన్స్ లాంటి కండిషన్స్లో మనం పెద్దగా మనకి బేబీ వెల్బీయింగ్కి కానీ లేదు అంటే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి కానీ మనకి పెద్దగా ఏమీ ఇబ్బంది జరగదు. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే ఈ బ్లీడింగ్ మనకి హెవీ క్వాంటిటీస్లో అవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ కనిపించడం కాకుండా ప్యాడ్ అంతా సోక్ అవ్వడం ఇటువంటి కండిషన్స్. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మనకి పెయిన్తో ఏమైనా అసోసియేట్ అవుతుందా అంటే పొత్తి కడుపులో ఏమైనా పెయిన్ రావడము. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మనకి వీక్నెస్ అంటే జనరల్ మొత్తం బాడీ అంతా వీక్నెస్ తోటి ఏమైనా అసోసియేట్ అవుతుందా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇటువంటి కండిషన్స్లో కూడా మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 3 monthsలో కనుక మనకి బ్లీడింగ్ అనేది హెవీ క్వాంటిటీలో అయినా లేదు అంటే మనకి జనరల్ వీక్నెస్ కానీ ఎక్కువగా ఉన్నా లేదు అంటే పొట్టలో పెయిన్ కానీ ఇటువంటి కండిషన్స్ కనుక ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ అనేవాళ్ళు స్కాన్ చేసి బేబీ కండిషన్ ఎలా ఉంది, లోపల యూట్రస్ లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది
వాళ్ళు చూడడం జరుగుతుంది. సో యూట్రస్ లోపల యూజువల్లీ ఏంటి అంటే మనకి లోపల ఏదైనా బ్లీడింగ్ అక్యుములేట్ అయ్యి ఉందా, అండ్ ఇంకా ఏంటి అంటే మనకి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది. సో ఆ ఏజ్కి ఎంత హార్ట్ బీట్ అనేది ఉండాలో అంత మనకి అడిక్వేట్ హార్ట్ బీట్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి గర్భసంచి ముఖద్వారం యొక్క ఓపెనింగ్ అనేది ఓపెన్ అయి ఉందా, లేదు అంటే అది క్లోజ్డ్ అయి ఉందా. సో ఇవన్నీ వారు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామిన్ చేశాక ఇన్ కేస్ మనకి లోపల హార్ట్ బీట్ అనేది మంచిగా డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా బేబీ గ్రోత్ బాగానే ఉంది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే రెస్క్యూ మెడిసిన్స్ అంటే సపోర్ట్ మెడిసిన్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సపోర్ట్ మెడిసిన్స్తో పాటు పేషెంట్కి ఏంటి అంటే మనకి బెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి మనం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈ సపోర్ట్ మెడిసిన్స్ వల్ల యూజువల్లీ ఏమవుతుంది అంటే మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది ఆ లోపల బ్లడ్ క్లాట్ ఏదైతే ఇన్ కేస్ ఉన్నా కూడా అది మెల్లిగా రిజాల్వ్ అవ్వడము, ఆ ప్రెగ్నెన్సీ కూడా మనకి స్మూత్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకు స్కాన్ చేసినప్పుడు ఫీటల్ హార్ట్ రేట్ అనేది కొంచెం స్లో అయినా కూడా, లేదు అంటే ఫీటల్ హార్ట్ రేట్ ఆల్రెడీ ఆగిపోయి ఉండడము, అండ్ ఇంకొన్ని కండిషన్స్లో ఏంటి అంటే మనకి ఆల్రెడీ గర్భసంచి ముఖద్వారం అనేది ఓపెన్ అయిపోయి అబార్షన్కి రెడీగా ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో ఏంటి అంటే మనము మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే ఆ ప్రెగ్నెన్సీ అనేది మనకి 3 months దాటి మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ ఆఫ్టర్ 3 months అంటే 4 months to 9 monthsలో కూడా కొన్నిసార్లు మనము బ్లీడింగ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. సో అప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే బ్లీడింగ్ ఎంత అవుతుంది, సో హెవీగా ఏమన్నా అవుతుందా, అండ్ ఈ బ్లీడింగ్తో పాటు కడుపులో నొప్పి కూడా ఏమైనా వస్తుందా, అండ్ ఇంకొకటి ఏంటంటే వీక్నెస్ కానీ వేరే హెడేక్స్ ఇట్లాంటి కండిషన్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది మనం గైనకాలజిస్ట్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో యూజువల్లీ అంటే లేటర్ మంత్స్ 3 months తర్వాత యూజువల్లీ ఈ బ్లీడింగ్కి యూజువల్లీ కారణాలు ఏముంటాయి అంటే కొంతమంది పేషెంట్స్కి ఏంటి అంటే మాయ అనేది కిందికి ఉండడం వల్ల, దీనిని మెడికల్ భాషలో ప్లసెంటా ప్రీవియా అని అంటారు. సో ఈ ప్లసెంటా ప్రీవియా ఉన్న కండిషన్స్లో కూడా కొన్నిసార్లు ఏంటి అంటే మనకి బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో ఏమవుతుంది అంటే మనకి అబ్రప్షన్ అని అంటారు. అంటే మాయ అనేది కొన్నిసార్లు వెరీ ఎర్లీగా నార్మల్గా డెలివరీ అయిపోయి బేబీ పుట్టిన తర్వాత మాయ అనేది గర్భసంచి నుంచి విడిపోవడం జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే కొంతమందిలో మనకి యూజువల్లీ లేటర్ అంటే 5th month 6th month ఇట్లా 7th 8th monthsలో ఏమవుతుంది అంటే మాయ అనేది ముందే యూట్రస్ గర్భసంచి నుంచి డిటాచ్ అవ్వడం జరుగుతుంది. అంటే మాయ అనేది ముందే విడిపోవడం వల్ల బ్లీడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అది కూడా మనం డెఫినెట్గా ఇలా బ్లీడింగ్తో ఫేస్ చేసే పేషెంట్స్ ఏంటి అంటే డెఫినెట్గా మీరు అర్జెంటుగా వెళ్ళి గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు స్కానింగ్ చేసి మీకు ఏ కండిషన్తో బ్లీడింగ్ అవుతుంది అనేది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని రేర్ కండిషన్స్లో ఏంటి అంటే మనకి కొన్నిసార్లు ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండక ముందే కనుక డెలివరీ అవుతాయి అంటే 7th month 8th month or 6th monthలో కూడా ఇన్ కేస్ ఆ డెలివరీ ప్రాసెస్ యూజువల్లీ 9 months తర్వాత జరగాల్సింది ఆ డెలివరీ ప్రాసెస్ కనుక ముందే స్టార్ట్ అయితే కొన్ని వాటికి రీజన్స్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదైనా ఉండొచ్చు. సో అటువంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వడం కొన్నిసార్లు చూస్తుంటాం. సో ఏ కండిషన్తో కూడా మనకి ఫస్ట్ నుంచి 9 months 7-8 months వరకు ఏ కండిషన్లతో అయినా కూడా మీకు బ్లీడింగ్ అయింది అంటే భయపడకుండా ఫస్ట్ వెళ్ళి మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వారు మీకు ఏ ప్రాబ్లం వల్ల బ్లీడింగ్ అవుతుంది అనేది అనలైజ్ చేసి అండ్ దానికి అకార్డింగ్లీ మీకు ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీని అండ్ బేబీని సేవ్ చేయడానికి చాలా మటుకు హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.